హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. ఇవాళ బెల్స్ పాల్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. కొంతమంది రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉంటారు, పొద్దున లేగానే మూతి ఇలా వంకరగా వెళ్ళిపోతుంది, కన్ను ఇలా మూత పడదు, తెరుచుకొనే ఉంటుంది. ఒక కన్ను బాగా మూసుకుంటుంది కానీ ఒక కన్ను తెరుచుకొనే ఉంటుంది. కంగారు పడిపోతారు, పక్షవాతం వచ్చేసిందేమో అని. మీరు భయపడవలసిన అవసరమే లేదు. దీన్ని పక్షవాతము, స్ట్రోక్ అంటారు. దీన్ని బెల్స్ పాల్సీ అంటారు. పక్షవాతం అంటే మూతితోటి పాటు మొహంతో పాటు చెయ్యి కాలు కూడా పడిపోతుంది, దాన్ని పక్షవాతం అంటాం. కానీ బెల్స్ పాల్సీ అంటే ఓన్లీ మొహానికి అది పరిమితం అవుతుంది. అంటే మూతి వంకరవడం, కళ్ళు మూతబడకపోవడం. ఇది బ్రెయిన్లో నుంచి వచ్చే పండు నరాల్లో 7వ నరం సరిగా పనిచేయలేకపోతే ఇలా అవుతుంటుంది. చలిగాలి వల్ల కానీ లేదా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఒక్కోసారి కారణాలు లేకుండా అలా అవుతుంటుంది. ఇలాంటి బెల్స్ పాల్సీ అంటే భయపడవలసిన అవసరమే లేదు. స్కాన్ తీయిస్తాం, అది పక్షవాతం కాదు అని రూల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టీరాయిడ్స్ లేకపోతే అవసరమైతే ఏసైక్లోవిర్ పెడతాం, ఫిజియోథెరపీ పెడతాం. కొన్ని సందర్భాల్లో మేము బబుల్ గమ్ కూడా అని అలా నవలమంటాం. నవిలితే ఆ చోట స్ట్రెంగ్త్ అయి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజియోథెరపీ, స్టిమ్యులేషన్ పెడతాం. సో ఇవన్నీ చేస్తే బాగా కోలుకుంటారు. సో బెల్స్ పాల్సీ మూతి ఒక పక్క వంకర అవగానే అదేదో పక్షవాతం అని మీరు భయపడవలసిన అవసరమే లేదు. దానికి చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా మటుకు మీరు కోలుకుంటారు. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. థ్యాంక్ యూ.